వెల్కమ్ టు 9 టీవీ డిజిటల్. నా పేరు కళ్యాణి. ఏఎల్పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా ప్రపంచ బ్రెయిలీ దినోత్సవ వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, గొలుగొండ మండలం ఏఎల్పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏఎల్పురంలో ఘనంగా ప్రపంచ బ్రెయిలీ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వి నాగభూషణం సమక్షంలో మరియు ప్రత్యేక ఉపాధ్యాయులు తమ్మిల మాణిక్యం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు, దివ్యాంగ విద్యార్థులు పాల్గొన్నారు. లూయిస్ బ్రెయిలీ యొక్క జీవిత చరిత్ర గూర్చి, ఆయన గొప్పతనాన్ని గూర్చి, బ్రెయిలీ కనిపెట్టడంలో ఆయన కృషి మరియు కఠోర శ్రమను గూర్చి, ఈ 6 చుక్కల లిపి అనగా బ్రెయిలీ లిపి ద్వారా అనగా ఉబ్బెత్తు చుక్కల చేతి స్పర్శ అందులు విద్యను అభ్యసించి ఉన్నత స్థానంలో ఉన్నారని, వైకల్యం అభివృద్ధికి ఆటంకం కాదని, బ్రెయిలీ లిపి ద్వారా సాధారణ విద్యార్థుల వలె రాణించవచ్చని, ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని ప్రత్యేక ఉపాధ్యాయులు మాణిక్యం తెలియజేశారు. అలాగే ప్రధాన ఉపాధ్యాయులు కూడా ఆయన గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయన జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి దివ్యాంగ విద్యార్థులకు పెన్స్, నోట్ బుక్స్, పెన్సిల్ బాక్సు, రైటింగ్ ఫ్లాగ్స్, కేక్స్ విద్యార్థులకు హెచ్ఎం గారి చేతుల మీదుగా అందజేశారు. ప్రత్యేక ఉపాధ్యాయులు మాణిక్యాన్ని దుస్వాల్వతో సన్మానించారు. అలాగే ఉపాధ్యాయులు రమేష్, రమణ, అచ్చిబాబు, రామరాజు, రామ్ కుమార్, దేవుడు మరియు ఉపాధ్యాయునులు పాల్గొన్నారు. అలా అంత బిఫోర్ లాస్ట్ ఇయర్ అంత లాస్ట్ ఇయర్ తెలియదు, కానీ మా సారు ప్రతి విషయంలో కూడా ఇలా ప్రోగ్రామ్ ఉందంటే నో చెప్పడం అనేది నేను ఇప్పుడు వచ్చేది మా స్కూల్లో చూడలేదు. చేయండి, వెళ్ళండి. సో ఆ రకంగా రాష్ట్రాయిలో నేను ట్రైనింగ్ వెళ్ళాను సార్ యొక్క అనుమతితో. ఇంకా ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు అలాంటి అవకాశాలు అనేది కలుగుతున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఫ్యూచర్గా పడి రాష్ట్ర స్థాయి అయితే మన నేషనల్ స్థాయిలో కూడా ఏమైనా అవకాశం వస్తే కంపల్సరీ రాస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మన స్థాయిలో కూడా మంచి పేరు తీసుకురావడానికి ట్రై చేస్తాను సార్. జిల్లా స్థాయిలో ఇంకా ప్లాన్స్ ఇంకా ఉన్నాయి, డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా కోరుతున్నాను. లిగేట్ త్రివేణి. పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ఏర్పాటు చేసినందుకు పాఠశాల తరఫున అభినందనలు. అది అవేర్నెస్ మీకే కాకుండా అందరికీ కూడా ఉండాలి. పిల్లలందరికీ చెప్పవలసిన అంశం ఇది. ఇప్పుడు సార్ చెప్పారు, చిన్న వయసులోనే పూర్తిగా చూపిపోయిన సందర్భంలో అతనికి చూపు లేకపోయినా ప్రపంచంలోని చూపు లేని వాళ్ళందరినీ విద్యావంతులను చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన జీవితం మొత్తాన్ని పణంగా పెట్టి తయారు చేసినటువంటి లిపి ఈ బ్రెయిలీ. మనకి తెలుగులో ఈ అక్షరాలు 56 అక్షరాలు ఎలా అయితే ఉన్నాయో, ఇంగ్లీష్లో ఉండే అక్షరాలు 26 అక్షరాలకి కేవలం 6 చుక్కల్ని కొన్ని మందంగాను కొన్ని పలచగాను పెట్టి ఆ చుక్కల తాలూకు స్వరూపాన్ని బట్టి మొత్తం 26 అక్షరాలకి ఎలా పెట్టారు ఒకసారి చూసారా? ఏ అంటే మొదటి చుక్క పండంగాను మిగతా 5 చుక్కలు పలచగా ఉండడం, అంటే ఇలా తడమడం వల్ల ఎన్ని చుక్కలు పలచగా ఉన్నాయి, ఎన్నో చుక్క మందంగా ఉన్నది అన్న దాన్ని బట్టి అది ఏనా, బీనా, సీనా అనేది ఐడెంటిఫై చేసి తద్వారా ఆ పదాలని చదువుకొని ప్రతి గొప్పవాడు అయిన వాడు ఈయన కనిపెట్టిన లిపి వల్ల ఈయన ఏ స్థాయిలోకి వెళ్ళారో తెలియదు, కానీ ఈ లిపిలో చదువుకున్న వాళ్ళు ఇలా కరెక్ట్ స్థాయిలో కూడా ఎంతోమంది ఉన్నారు. మనకి అన్ని అవయవాలు ఉండి కూడా చేయలేనటువంటి గొప్ప పనులు, ప్రపంచం సాధించలేనటువంటి అంశాలు అందులో ఈ లిపిలో చదువుకొని సాధించిన వాడు కూడా ఉన్నారు. సో చేత
మనకు ఉండేటటువంటి తెలివితేటలకి, మనం చేయబోయేటటువంటి సాధించాలనుకున్నటువంటి లక్ష్యాలకి పేదరికమో లేదంటే అంగవైకల్యమో అడ్డైతే మాత్రం కాదు. మన బ్రెయిన్లో మనం పలానా చెయ్యాలి, మనం చేయగలము అనేటటువంటి కాన్ఫిడెన్స్, పట్టుదల మనకు ఉన్నట్లయితే ఏదైనా మనం సాధించగలం. సో చేత మీకున్నటువంటి చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే చూపు లేనితనంతో పోలిస్తే మిగతా లోపాలన్నీ కూడా చిన్నవే. సో మీకున్న లోపాలని, చిన్న చిన్న లోపాలని లోపంగా భావించకుండా, అవి మనకు అడ్డని అనుకోకుండా, మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దాని పట్ల ఫోకస్ చేసి పట్టుదలతో నేను ఇది అవ్వాలి, ఇది చదవాలి, ఇది చేయాలి అనేటటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా ప్రయత్నిస్తే మీరు కూడా ఇంత గొప్ప వాళ్ళు అవ్వడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంది. సో చేత ఈ చిన్న చిన్న లోపాలను అడ్డు పెట్టుకొని, నాకు బాగాలేదండి, లేదంటే కాలు నొప్పి వస్తుందండి, అది పేరెంట్స్ దగ్గర చెప్పి అడ్డు పెట్టుకొని మీ చదువుని నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్పడమే ఈ ప్రోగ్రామ్ తాలూకా ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో చేత అందరూ రెగ్యులర్గా రండి. మీ లోపం కాదు, దీన్ని ఇంకా ఏ లోపం అయితే ఉందో దాన్ని అధిగమించడానికి శ్రమించండి. మీకు ఇంకా చక్కని పరికరాలు ఇస్తుంది, ఏ వైకల్యానికి ఏ పరికరం ఇస్తే మీరు షైన్ అవుతారో ఆ రకమైనటువంటి పరికరాలు కూడా గవర్నమెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ఇచ్చినటువంటి పరికరాలు వినియోగించుకొని చక్కగా షైన్ అయ్యి మీరు అభివృద్ధి చెందండి, మీ కుటుంబాలను అభివృద్ధి చెందించండి. తద్వారా మన స్కూల్కి పేరు ప్రత్యక్షలు తీసుకురావాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అవకాశం ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి మాణిక్య మేషాలకు అభినందనలు. నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఐఏఎస్ అంటే కలెక్టర్ స్థాయిలో కూడా చేయాలి. సో ఈ రకంగా వీరికి మనం సమాజంలో సపోర్ట్ చేస్తే వాళ్ళు చాలా స్థాయిలో కూడా వెళ్తూ ఉంటారు. అందు గురించి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని మనకి సమగ్ర శిక్ష వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి ప్రత్యేక పాఠశాల ఉన్నప్పటికీ మన సాధారణ పాఠశాలలో కూడా ఇంక్లూజివ్ పాఠశాల కింద తయారు చేసి మనతో పాటు చదువుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ విధంగా మనకు ఆ క్లాస్లో కూడా గంట సావ్య, అక్కడ చింతల సాయిప్రియ కూడా, వీళ్ళు ఆ అమ్మాయికి అయితే సరిగా కనిపించదు, సాయిప్రియకి అయితే. వీళ్ళకి ప్రభుత్వం వారు ఏం చేశారంటే ట్యాబ్స్ ఇచ్చారు. తర్వాత వివిధ రకాల ప్రింటెడ్ బుక్స్, బ్రెయిల్ బుక్స్, క్వార్టర్లీ బ్రెయిల్ వరకు అయితే బ్రెయిల్ బుక్స్ ఉంటాయి. ఆ స్పర్శ ద్వారా ఏం చేస్తారంటే A/1, B/1, C/1, ఇలాగా వాళ్ళు E/15 ఇలా చదువుతూ ఉంటారు. అవి చూస్తే ఇక్కడ మనకి డాట్స్ అన్ని కూడా కనిపిస్తుంటాయి బోర్డు. ఇదే బ్రెయిలీ. సో ఈ బ్రెయిలీ ఆయన కనిపెట్టారు కాబట్టి ఈ రోజు ఆయన పుట్టినరోజు జనవరి 4th వరకు పుట్టారు కాబట్టి ఆయన బ్రెయిలీ కనిపెట్టాడు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆ బ్రెయిలీ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అంత మహనీయుడు, గొప్ప వ్యక్తి లూయిస్ బ్రెయిలీ. ఈవేళ ఆయన లేకపోతే అందులో ఎవరు చదువుకోవడానికి అవకాశమే లేదు. సో ప్రతిభ ఉండాలి కానీ తెలివితేటలు ఉంటాయి, కానీ తెలివితేటలు ఉంటే వైకల్యం ఆటంకం కాదని నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి, తత్వవేత్త, మంచి ఫిలాసఫర్ కూడా. సో ఇది ఈయన గురించి. ఆ సందర్భంగా అవేర్నెస్కి మన స్కూల్లో కూడా దాదాపు 21 మంది దివ్యాంగ విద్యార్థులు ఉన్నారు. వీళ్ళకి వివిధ రకాలైనటువంటి అలవెన్సెస్, స్కాలర్షిప్స్ కూడా మనం అప్లై చేయడం జరిగింది. వాళ్ళకి 11,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడుతూ ఉంటాయి. తర్వాత సాధారణ సర్టిఫికేట్లు, ప్రొవిజన్స్ కూడా 10th క్లాస్లో వీళ్ళకి ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క కొంచెం మార్కులు వస్తే పాస్ అవుతారు. ఒకవేళ ఎంఆర్కి అయితే 10, విజువల్ ఎంపైర్డ్ అయితే 20 అలా. సో ప్రభుత్వం వారి కన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, రాయితీలు ఇవ్వడం, ఇంకా వీల్ చైర్స్ కూడా కొంతమందికి అంగవైకల్యం పోలేటువంటి ఏదైనా ఒక హ్యాండిక్యాప్డ్ లోకోమోటర్ డిజేబిలిటీ ఉంది, వాళ్ళు ఏదైనా ప్రమాదవశాత్తు గాయపడినా కూడా వీల్ చైర్ ప్రొవైడ్ చేసి, మీకు తెలుసు స్టీఫెన్ హాకింగ్ పెద్ద భౌతిక శాస్త్రవేత్త అయినా కూడా ఏం చేశారంటే కాళ్ళు చేతులు చచ్చిపడిపోయినా బ్లాక్ హోల్స్ థియరీ గురించి కనిపెట్టారు. స్టీఫెన్ హాకింగ్, థామస్ ఆల్వా ఎడిసన్, తర్వాత ఏమో అరుణిమా సిన్హా ఎవరి శిఖరాన్ని అధిరోహించారు.